ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు ఎంపీ సీటు బీసీలకే ఇవ్వాలని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ సమాజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లోనూ అగ్రకులాల వారు బీసీలకు వెన్నుపోటు పొడిచారని, ఈ పార్లమెంటు ఎన్నికల్లో అగ్రకులాల ఆటలు సాగవని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఎవరికి బీసీ టికెట్ ఇస్తే వారిని బీసీ సమాజ్ దగ్గరుండి గెలిపించి తీరుతుందని ఆయన తెలిపారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ బీసీలకు సీటు ఇచ్చినట్లే ఇచ్చి రాజకీయాలకు అతీతంగా అగ్రకులాల నాయకులు ఏకమై ఇటు మహబూబ్ నగర్లో అటు గద్వాల్లో బీసీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచి ధనం మద్యం పంచిపెట్టి బీసీలను ఓడించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ అభ్యర్థులకు సీటు కేటాయించకపోతే బీసీ సమాజ్ ఎన్నికల బరిలో ఉంటుందని, పార్లమెంట్లో అడుగు పెడతామని ఆయన తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో తమ కార్యకలాపాలను స్పీడ్ చేసిందని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో బీసీ సమాజ్ కమిటీలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఈసారి రానున్న ఎంపీ ఎలక్షన్స్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలని డిసైడ్ చేశారు. ప్రస్తుతం మనం ముందు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ చైర్మన్ ఉన్నాడు. వాళ్ళని అడిగి అసలు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కీలక పాత్ర పోషించారు. కొంతమంది అభ్యర్థులకు సైతం సీట్ రావడానికి మీ బీసీ సమాజ్ కీలక పాత్ర పోషిందని చెప్పవచ్చు. ఇప్పుడు మరి 1 నెల 2 నెలల్లో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్లో మీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? గతంతో పోలిస్తే ఈ సంవత్సరం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్తో పోలిస్తే ఎంపీ ఎలక్షన్స్లో మీకున్న 7 నియోజకవర్గాల్లో మీ కమిటీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఇది మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. నమస్కారం. బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం బీసీ రాజ్యాధికార ధ్యేయంగా పనిచేసే ఒక సంస్థ. ఇది ముందు నుంచి చెప్తున్నట్లుగా బీసీల ఎదుగుదల కొరకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ బీసీ సమాజ్ పనిచేస్తుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ స్వార్థం కొరకు బీసీలను ఉపయోగించుకోవడమే తప్ప వీళ్ళని రాజకీయంగా కానీ ఎదగనీయాలనే తాపత్రయంతో వాళ్ళు ఎప్పుడు పనిచేయలేదు. అటువంటి వాళ్ళు ఏదైతే అగ్రవర్ణాలు ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను ఏ విధంగా అయితే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ ఎదుర్కొని వాళ్లకు ధీటుగా సమాజంలో రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలనేది మా బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతము ఇప్పుడు జరగనున్న ఎంపీ ఎలక్షన్లో సైతం మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అగ్రకులాల వారే పోటీకి ముందు ఉన్నారని చెప్పవచ్చు. బీసీలు ఎందుకు ముందుకు రావడం లేదు? బీసీలను ముందుకు రాకపోవడానికి కారణం ఏంది? ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో గతంలో 2 బీసీ అభ్యర్థులు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ తర్వాత విఠలరావు గారు ఇద్దరు కూడా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. వాళ్ళిద్దరూ బీసీల పార్లమెంట్లో అడుగుపెట్టే అర్హత ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు బీసీల వైపు మొగ్గులు చూపడం అనేది మా ప్రశ్న. ఓవరాల్గా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో దాదాపు 60 నుంచి 65% ఉన్న బీసీ ఓటర్లు మేము బీసీలు శాసిస్తే ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టే సత్తా ఉన్న ఈ బీసీలు ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళ స్వలాభం కొరకు వీళ్ళు బీసీలను ఎదిగితే మళ్ళీ మా ఉనికికి ప్రమాదం వస్తుందనే భయంతో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ అందరూ కూడా ప్రధాన రాజకీయ పార్టీలు అందరూ కూడా వలస వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిసారి మేము ఖచ్చితంగా బీసీ సమాజ్ పక్షాన పోరాడతాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బీసీలకే సీటు కొరకు మేము చివరికంటూ ఖచ్చితంగా పోరాడతాం. ప్రధాన రాజకీయ పార్టీలు ఖచ్చితంగా వినాలి. మీరు ఈసారి బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తే బీసీ సమాజం మొత్తం మహబూబ్ నగర్ పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో మా కమిటీలు, మా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి మేము ఆ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తాం. అదే గాన జరగలేదనుకోండి, ఈసారి మేము గెలుపోవటంలో శాసించే స్థాయిలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నాం. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో మా సత్తా ఏందో ఈసారి చూపెడతాం. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లోనూ 5 సీట్లు బీసీలకు కేటాయిస్తారు అనుకున్నాము, కానీ 4 సీట్లే కేటాయించారు. కానీ కొన్ని సెంటర్లో అగ్రకులాల వాళ్ళు ఏకమై కూడా
బీసీ అభ్యర్థిని ఓడించారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. దాని మీద మీ బీసీ సమాజ్ ఏ విధంగా స్పందిస్తుంది? మేము బీసీ సమాజ్ మొదటి నుంచి చెప్తున్నట్లుగా అగ్రవర్ణాలకు ఆధిపత్యం కొరకు బీసీలను బలి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము 5 సీట్లు అనుకుంటే 4 ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 ఇస్తే దాంట్లో 2 మాత్రమే విజయం సాధించారు. మిగతా 2 ఓటమిలో ప్రధాన రాజకీయ పార్టీల వాళ్ళే ఆడిన డబల్ గేమ్లో భాగంగానే ఆ 2 బీసీ నాయకులు ఓడిపోవడం జరిగింది. ఒకటి గద్వాల, ఒకటి మహబూబ్నగర్. వాళ్ళు వాళ్ళ పార్టీలకు అతీతంగా మా వాళ్ళు ఉండాలి, మా అగ్రవర్ణాల ఆధిపత్యం నడవాలి అనే ఒకే ఒక కోణంతో అక్కడ పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థుల ఓటమికి వాళ్ళు కృషి చేయడం జరిగింది. లేదంటే ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు అయితే 4 సీట్లు ఇచ్చిండ్రో 4 4 బీసీలు విజయంలో ఖచ్చితంగా మేము కీలక పాత్ర పోషించే వాళ్ళం అవుతుంటే, కానీ ఆ 2 నియోజకవర్గాలు మాత్రం మేము ఎంత చివరి వరకు మేము కష్టపడ్డా కూడా అగ్రవర్ణాలుగా వాళ్ళ ఆడిన ఆ గేమ్లో అక్కడ 2 సీట్లు కోల్పోవడం జరిగింది. ఈసారి మాత్రం అటువంటి రాజకీయాలకు అగ్రవర్ణ పార్టీల మూకుమ్మడి ఇంటర్నల్గా వాళ్ళు చేసే ఎత్తుగడలకు ఈసారి బీసీ సమాజ్ ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. ప్రస్తుతం కూడా గత ఎన్నికల్లోనూ బీసీ సమాజ్ కమిటీలు ఎక్కువ పనిచేశాయి. కానీ ఇప్పుడు బీసీలు ఎదగడానికి కారణం ఎక్కడ నష్టం జరుగుతుంది? బీసీలు ఎదగలేకపోతున్నారు. రాజకీయం కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ముఖ్యంగా రాజకీయంగా ఎదగలేకడానికి కారణం ఎక్కడ ఉంది? బీసీల లోపమా లేదా పాలకుల నుంచి లోపమా? బీసీల లోపం ఎక్కర్లేదండి. బీసీలు ఒకసారి కమిటెడ్ అనుకుంటే ఖచ్చితంగా పనిచేసేది. బీసీలు ఏదంటే 119 కులాలు కాబట్టి బీసీలలో ఐక్యత అనేది కొద్దిగా కష్టం. అందరూ మూకుమ్మడిగా ఒక దగ్గర చేరి ఒక దాని గురించి కానీ రాజకీయంగా నుంచి ముందరుకోవాలనుకుంటే కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయం గతం నుంచి స్టార్ట్ అయింది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం మనం. బీసీలు ఏకమైనందుకే వీళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా వరకు భయపడడం జరిగింది బీసీ సమాజ్కు. ఈసారి అటువంటి జరగకుండా వీళ్ళు ప్రధాన రాజకీయ పార్టీల ఉద్దేశం ఏంటంటే అగ్రవర్ణాలు వాళ్ళ ఉలికిని పోతాన్న ఒక భయంతో ఏంటంటే బీసీలను విభజించి పాలించేటట్లు, ఒకరు ఆ పార్టీ అని ఒకరు ఈ పార్టీ అని, మీరు భవిష్యత్తులో మేము ఈ పార్టీ ఉంటే మాకు సపోర్ట్ దొరుకుతుందని, గతంలో మేము పనిచేసినప్పుడు ఆ పార్టీ నుంచి మేము సాయం తీసుకున్నామని, ఇటువంటి చిన్న ఈక్వేషన్లో బీసీలు ఐక్యతగా ఉండి పోరాడలేకపోవడం జరుగుతుంది. ఆ దాన్ని మాత్రం ఈసారి మేము ఖచ్చితంగా బీసీ క్యాండిడేట్ ఉంటే ఇటువంటివన్నిటిని మేము ఛేదించి మేము అందరం మీటింగ్స్ పెట్టుకొని అందరం బీసీలు ఐక్యతతో ఈసారి ముందరకు పోతాం. లేదంటే భవిష్యత్తులో మన ఉనికిని కొనిపోయే ప్రమాదం వస్తుంది. వీళ్ళు మనల్ని విభజించి పాలించి వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళు ముందు వరుసలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కింద మనం వాళ్ళు చెప్పిన పని చేయడానికి, వాళ్ళు కేసులు ఇరికిస్తే ఇరగడానికి దీనికి పనికొస్తాం తప్ప రాజకీయంగా ఎన్నిక కానీ ఆర్థికంగా కానీ మనం బలంగా పుంజుకోలేకపోవడానికి అది ప్రధానమైన కారణం. కాబట్టి అటువంటిది ఈసారి మేము ఛేదిస్తాం. ఖచ్చితంగా బీసీ సమాజ్ ఆ విషయంలో ఈసారి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తాం. మహబూబ్నగర్ పార్లమెంటు ఈసారి బీసీ అభ్యర్థికి అవకాశం దొరకలేదు అనుకున్నాం. ఒకవేళ అవకాశం దొరకకపోతే మీ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బరిలో ఉండే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఈసారి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 60 నుంచి 65% ఉన్న బీసీ జనాభాలో ఖచ్చితంగా ప్రధాన రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థికి సీటు ఇవ్వాలి. సీటు ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా బీసీ సమాజ్ ఈసారి బరిలో ఉండబోతుంది. ఖచ్చితంగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నాం. ఎందుకొరకంటే ఈ నియోజకవర్గంలో గతంలో 2 బీసీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించిన ఘనత మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఉంది. ఆ టైం కొరకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గతంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంతవరకు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎంపీ అభ్యర్థిగా మహబూబ్నగర్లో బీసీలకు అవకాశం ఇవ్వలేదు. ఈసారి అదే కనుక పునరావృతమైతే ఖచ్చితంగా మీరు అన్నట్లు బీసీ సమాజ్ పోటీలో ఉంటుంది. మా కుల సంఘాలు ఏవైతే ప్రజా సంఘాలు మా కమిటీలు 7 నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే ఉన్నావో వాళ్ళు ఆల్రెడీ మేము ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉన్నాం. ఈసారిగా అదే రిపీట్ అయితే ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంట్ బరిలో బీసీ జెండా ఎగిరిస్తాం. బీసీ సమాజ్ జెండా ఎగిరిస్తాం. పార్లమెంట్లో అడుగు పెడతాం. గతంలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులుగా విఠలరావు, మల్లికార్జున్ భారీ మెజార్టీతో గెలిచారని, బీసీల సత్తా ఏదో నిరూపించారని ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వకపోతే బీసీ సమాజ్ తప్పకుండా బరిలో ఉంటుందని, భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని, పార్లమెంటులో సైతం అడుగు పెడతామని చెప్తున్నారు. ఎంవి రమణ, మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్నగర్.